రైట్ సార్, మీరు ఉద్యోగాల్లో మీరు పోలీస్ శాఖలో చాలా కాలం పనిచేశారు, గురుకులాల్లో పనిచేశారు. అంటే ప్రభుత్వ ఉద్యోగులతోటి మీకు కొంత సత్సంబంధాలు ఉంటాయి, ఇప్పటికీ స్టిల్ ఉండొచ్చు కూడా. ఇప్పుడు నేను కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులని అంటే అక్కడిక్కడ మనకు తెలిసినటువంటి బంధువులను వాళ్ళని అడిగినప్పుడు కొంత డామినేషన్ పెరిగింది, ఒక సామాజిక వర్గం డామినేషన్ పెరిగింది ఉద్యోగుల్లో కూడా. ఇవాళ ఈ ప్రభుత్వం ఏర్పడిందంటేనే ఒకటి నిరుద్యోగులు, ఇంకొకటి ప్రభుత్వ ఉద్యోగులు. ఈ ఇద్దరి మూలంగా కొంత గవర్నమెంట్ రావడానికి కారణమైంది. అలాంటి నిరుద్యోగులు అలా రోడ్డు మీదకి వచ్చారు. ఇప్పుడు ఉద్యోగులలో కూడా కొంత అసమానతలు ఏర్పడింది. మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు ఖమ్మంకి సంబంధించి. సో అట్లాంటి అసమానతలు, అవమానాలు చాలా చోట్ల ఉన్నాయి. ఆ కొన్ని వర్గాలు కొంతమందిని ఒక బానిస లెక్క చూస్తున్నారన్నటువంటి అభిప్రాయం కూడా వస్తూ ఉంది. దీని మీద ఏమంటారు? నిజంగా ఇది చాలా దురదృష్టకరం. ఇలాంటివి రాకూడదు, ఎక్కడ కూడా రాకూడదు. ప్రైవేట్ రంగంలో రాకూడదు, ప్రభుత్వ రంగంలో కూడా రాకూడదు. దీనికి ప్రభుత్వంలో ఉండే పెద్దలు కాన్షియస్గా ఎఫర్ట్ చేయాలి. అంటే అన్ని వర్గాలకు సమానమైన అవకాశాలు ఇవ్వాలి. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఏ వర్గం అయితే బలమైన వర్గం అధికారంలో ఉంటుందో, వాళ్ళు ఏ వెలమలు కావచ్చు, రెడ్లు కావచ్చు, కమ్మలు కావచ్చు, బలమైన వర్గము అధికారంలో ఉన్నప్పుడు జనరల్గా ఆ వర్గాలకు చెందిన ఆఫీసర్స్ వాళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని, వాళ్ళు అధికారంలో తమ వర్గానికి చెందిన వాళ్ళు రాజకీయాల్లో బలమైన పొజిషన్లు ఉంటారు కాబట్టి ఆ పొజిషన్ అడ్డం పెట్టుకొని వాళ్ళు కీలకమైన పొజిషన్స్లో జనరల్గా ఉంటుంటారు. అయితే అధికారంలో ఉండే వ్యక్తులు ఎప్పుడు కూడా, రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా అన్ని వర్గాలకు సమానమైన అవకాశాలు ఇవ్వాలి అనే ఒక పాలసీ పెట్టుకొని చేస్తేనే ఈ వాదన అనేది లేకపోతే ఈ భావన అనేది రాకుండా ఉంటుంది. అట్లా చేయకుండా చేస్తే మాత్రం జనరల్గా పోలీసు వాళ్ళలో ఏముంటుందంటే, మీరు పోలీసు విషయానికి వస్తే బలహీన వర్గాలకు చెందిన వాళ్ళేమో లూప్ లైన్లలో ఉంటారు. అంటే సిఐడీలు, ట్రాఫిక్లు, లేకపోతే ట్రైనింగ్ సెంటర్లు, లేకపోతే స్పెషల్ బ్రాంచ్లు, వీళ్ళు ఉంటారు. బలమైన వర్గాలకు చెందిన వాళ్ళేమో యూనిఫామ్ వేసుకొని సర్కిల్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, ఎస్పీలు, డిఐజీలు ఉంటారు. తర్వాత వాళ్ళకి రకరకాల యాక్సెస్లు ఉంటాయి. ఒకవేళ లేకపోయినా ఆఫీసర్కు దగ్గరగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. ఆ అపవాదు రాకుండా చూడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీదనే ఉంటుంది, లేకపోతే సంబంధిత శాఖ మంత్రి మీదనే ఉంటుంది. అది రాకపోతే అసంతృప్తి ఎప్పుడు అట్లనే ఉంటుంది. మీరు జంచల్గూడ జైలుకు, చెర్లపల్లి జైలుకి ఎప్పుడైనా పోయి చూడండి, 90% ఆఫ్ ద ఖైదీలు ఎప్పుడు కూడా బహుజన వర్గాలకు చెందిన వాళ్ళు ఉంటారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ముస్లింలు ఇంకెక్కువ ఉంటారు. అన్ఫార్చునేట్ పాపం. సో వాళ్ళ గురించి ఆలోచించే వ్యక్తి ఒక్కరు కూడా ఉండరు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ జీవితం అట్లనే ఉంటుంది, కనీసం మోటివేషన్ ఉండదు. సో ఇక్కడ డిపార్ట్మెంట్లలో కూడా చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉంటుంది. వీళ్ళు ఎప్పుడు భయంగా ఉంటారు. అమ్మో ఎప్పుడు నాకు వాళ్ళకు ఒకవేళ బహుజన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళకు ఒక పోలీస్ స్టేషన్ ఇచ్చినా కూడా ఈ శ్రీని పరిస్థితే ఉంటుంది. అశ్వరావుపేటలో ఆయన ఏమన్నాడు, నేను ఉన్నా కూడా బలమైన వర్గాలకు చెందిన కానిస్టేబుల్స్, మా సిఐ ఆయన ఒక బలమైన వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి మమ్మల్ని కబలించి వేసేవారు. లేకపోతే మా చుట్టుపక్కల ఉండే బలమైన వర్గాలకు చెందిన, ఆధిపత్య వర్గాలకు చెందిన రాజకీయ నాయకులు వాళ్ళు చెప్పిందే వేద, వాళ్ళ దగ్గరకు సెల్యూట్ కొడితేనేమో పోస్టింగ్ ఉంటుంది, లేకపోతే ఉండదు. సో ఆ విధమైన భావన ఉన్నంత కాలం ఈ భావన అంటే ఆ విధమైన పరిస్థితి ఉన్నంత కాలం ఈ భావన అదే విధంగా ఉంటుంది. అందుకొరకే ఇది చాలా బయటికి కనిపించని డిస్క్రిమినేషన్ కనిపించదు. ఇది మనం పోయి భూతద్దం పెట్టి చూస్తే ఆ భూతద్దం పెట్టాల్సిన వ్యక్తి ఎవరు? ముఖ్యమంత్రి లేకపోతే సంబంధిత శాఖ మంత్రి. నిన్న చూడండి మీరు, మల్లుపట్టి విక్రమార్క ఆయన ఒక 2-3 నెలల క్రితం యాదాద్రి టెంపుల్కి పోయిండు. ఆయన పీటల మీద కూర్చోబెట్టి కింద పీటల మీద ఆయన డిప్యూటీ సీఎం పీటల మీద, చివరికి ఆయన విధి లేక నేనే కూర్చున్నా పీటల మీద. నేను లేట్గా పోయినా కూర్చున్నాను. లేట్గా పోయినా లేట్గా పోతే నువ్వు డిప్యూటీ సీఎంవే కదా. అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇద్దరు లేచి, అరే నువ్వు డిప్యూటీ సీఎం కదా, నువ్వు కూర్చో, మీకు పీటల మీద కూర్చున్నా అనొచ్చుగా. పైన కూర్చున్నారు. అట్లా అంటే అది యాదృచ్ఛికంగా జరిగిందా, లేకపోతే తరతరాలుగా జరుగుతున్న వివక్ష వల్ల జరిగిందా అనేది అది అందరికీ అర్థమైపోయింది. కానీ నిజంగా కుర్చీ ఇవ్వాల్సిన వ్యక్తులు ఎవరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, లేకపోతే రేవంత్ రెడ్డి గారు, మీరు పక్కన జరగండి ఆయన కూర్చుంటారని చెప్పాలి. అది జరగలేదు. రెండవది, నిన్న పొన్నం ప్రభాకర్ పెద్దమ్మ టెంపుల్కి పోతే ఆయన బయటనే కూర్చున్నా. అంటే ఒక బలహీన వర్గాలకు చెందిన ఒక మంత్రి కానీ, లేకపోతే ఒక మేయర్ కానీ, వాళ్ళందరూ కూడా పోయినప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఆధిపత్య వర్గాల చేతిలో ఉన్నట్టుగా అనిపించినప్పుడు వాళ్ళు అవుట్ ఆఫ్ వే పోయినా ఈ భావన రాకుండా చూడాల్సిన అవసరం ఉన్నది. నేను గత 3 సంవత్సరాలుగా చేసిన పోరాటం అంతా కూడా ఇదే. అంటే ఈ కనిపించని డిస్క్రిమినేషన్ ఏదైతుందో ఆ కనిపించని డిస్క్రిమినేషన్ మీద చాలా సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం. అట్లని నేను రెడ్లల్లోనో, వెలమల్లోనో, లేకపోతే కమ్మల్లో, ఇంకా బ్రాహ్మణుల్లో, వీళ్ళలో ఉదార స్వభావం ఉన్న వాళ్ళు, లేకపోతే ప్రగతిశీల భావాలు ఉన్న వాళ్ళు లేరా అంటే ఉన్నారు. నేనేమంటున్నంటే ఇది నేను ఒక కులాన్ని నిందించడం కానీ, లేకపోతే ఒక భావనను
నేను భావన మీద కామెంట్ చేస్తున్నా. చాలామంది నా దగ్గరికి వస్తుంటారు, సార్ నేను ఈ వర్గానికి చెందిన వ్యక్తిని కాబట్టి నన్ను 7 సంవత్సరాల నుంచి నాకు పోస్టింగ్ ఇవ్వడం. పోస్టింగ్ అంటే ఏంటి? పోస్టింగ్ ఉంటుంది కానీ స్పెషల్ బ్రాంచ్లో ఉంటుంది, పోస్టింగ్ ఉంటుంది ట్రాఫిక్లో ఉంటుంది, పోస్టింగ్ ఉంటుంది సిఐడిలో ఉంటుంది, పోస్టింగ్ ఉంటుంది ఇంకెక్కడో ఉంటుంది, ఇంటెలిజెన్స్లో ఉంటుంది. ఈయన ఎప్పుడు కూడా యూనిఫామ్ వేసుకునే అవకాశం ఉండదు కానీ పోలీస్ అట్లనే చాలా డిపార్ట్మెంట్స్లో అదే పరిస్థితి. ఆ పరిస్థితి రాకుండా చూడాల్సిన అవసరం. తమిళనాడులో కనిపించే ద్రవిడియన్ పాలిటిక్స్ మనం తెలంగాణలో ఆశించవచ్చా? చాలా టైం పడుతుంది, చాలా టైం. తెలంగాణ కూడా ఆ మోడల్లో రావాలంటే తెలంగాణ ఉద్యమం తర్వాత తెలంగాణ కూడా బహుజనీకరించబడాలి. అంటే తెలంగాణ భౌగోళిక తెలంగాణ వచ్చింది, కొంత బలమైన పునాది పడ్డది తెలంగాణలో. సంపదను సృష్టించడం కోసం ఒక బలమైన పునాది తెలంగాణలో పడ్డది. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఇంకా ఆనాడు ఉన్న ఉద్యమకారులు వీళ్ళందరూ కూడా, మంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక బలమైన శ్రీనివాస గౌడు, తర్వాత ఇంకా మిగతా చాలామంది ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఒక బలమైన పునాది వేయలేదని కాదు. కానీ అది ఇంకా పూర్తి కాలేదు. ఇంకా ఆ స్వప్నం అనేది మారోజు వీరన్న కలలు కన్నా ఈ అన్ని కులాల నుంచి కూడా సమానమైన అవకాశము, కాన్షీరామ్ గారన్న ఏ కులానికి ఎంత నెంబర్ ఉంటుందో దాని ప్రకారం దానికి రిప్రజెంటేషన్, సంపదలో కూడా అంత భాగస్వామ్యం కావాలన్న వాదన అనేది ఇంకా పూర్తిగా అమలుకు రాలేదు. అందుకొరకే అది వస్తేనే తమిళనాడు లాగా వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో 69% రిజర్వేషన్ ఉంది, అది 9వ షెడ్యూల్లో వచ్చింది. అది ఒక్కరోజు రాలేదు. పెరియార్ రామస్వామి 1930లలో 1940లో తీసుకొచ్చిన జస్టిస్ పార్టీ, తద్వారా వచ్చిన సామాజిక ఉద్యమము, తర్వాత రకరకాల హేతువాదమైన ఉద్యమాలు ఇవన్నీ కూడా వెరసి ఈరోజు ఈ స్థాయికి వచ్చిన. అట్లని ద్రవిడియన్ పాలిటిక్స్లో కూడా ఇబ్బందులు లేవంటే ఉన్నాయి. ద్రవిడియన్ పాలిటిక్స్ ఇబ్బందులు లేకపోతే ఆర్మ్స్ట్రాంగ్ హత్య జరిగేది కాదు. పట్టపగలే ఒక దళిత వర్గానికి చెందిన నేషనల్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని చంపేసే పరిస్థితి రాకూడదు. అంటే కానీ వాళ్ళు సెన్సిటివ్ ఉన్నారు, అయ్యో ఇట్లా కాకూడదు అన్న సెన్సిటివిటీ వాళ్ళకు ఉన్నది. మన దగ్గర పాలకులకు ఆ సెన్సిటివిటీ ఇప్పుడున్న కరెంట్ పాలిటిక్స్లో లేదని అనిపిస్తుంది. కానీ తెలంగాణలో ఈ బహుజనవాదం తెలంగాణవాదం రెండు కలవకపోతే ఇంత మీరు ఉపయోగంలో చెప్పిండ్రు కదా, సో దాని గురించి నేను మళ్ళీ మాట్లాడతాను. బట్ వస్తుంది ఆ తెలంగాణ కూడా